జనరల్గా ఏ హీరో అయినా ఫ్లాప్స్లో ఉన్నప్పుడు ఆలోచనలో పడతాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి ఫుల్ డైనమాలో పడిపోయాడు. అయితే ఇంతకాలం సైలెంట్గా ఉన్న ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయబోతున్నాడట. అనిల్ రావిపూడి సినిమా మొదట స్టార్ట్ అవుతుందని, దాంతోపాటే త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, చందు మొండేటి సినిమాలు కూడా అనౌన్స్ చేస్తాడని, ఆ అనౌన్స్మెంట్ నెక్స్ట్ మంత్లో ఉంటుందని టాక్. కాకపోతే ఎన్టీఆర్ ఫుల్ ప్లెజ్డ్ మాస్ మసాలా సినిమా చేసి చాలా రోజులైపోయింది. అందుకే ఊరమాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సింగం సృష్టికర్త హరితో మీటింగ్ పెట్టి పంచి ఉన్న ఒక మంచి లైన్ని ఓకే చేశాడట. ఇది రూమర్ అని కొందరు అంటుంటే, మరికొందరు దగ్గరుండి విన్నట్టు ఈ సినిమా చేసేద్దాం అని ఎన్టీఆర్ కమిట్ అయినట్టు ప్రచారం చేస్తున్నారు. కనీసం ఒక ప్రాజెక్ట్ అయినా ఫైనల్ చేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే తప్ప రూమర్స్కి ఫుల్ స్టాప్ పడేట్టు లేదు. అరే బతకడానికి ఏదో చేయాలంటే పందికి నాకు పెద్ద తేడా ఉందిరా. ఇప్పటికైతే పెద్ద తేడా ఏం లేదురా. విషయం రా, తెలివి ఉండడం, చెయ్యగలనే నమ్మకం ఉండడం మంచిదే. కాకపోతే చేయడం మొదలు పెడితే తెలుస్తుంది మన చావ ఏమిటో. ఎరా పని చేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాపాలకాలు పెట్టే మంత్రిలా కనపడతానా? కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయటం కాదురా, ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచానికి మొత్తానికి దిమ్మ తిరగాలి. వీడు మారడు, మందు మార్చేయాల్సిందే. కారం దోశ టైటిల్